హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే నేను చెప్పాను కదా శ్రీశైలం పాదయాత్రకెళ్ళామని. అందులోని కష్టమైన ఘట్టాలైతే నేను చూపించబోతున్నాను. నడిచే దావలో ఎటువంటి అంటే స్టేజెస్‌లలో ఎంత కష్టం ఉంటది. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి ఉంటది గదా! నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఎట్లుంటదో చూపిస్తా. ఫస్ట్ ఇదైతే మనం వెళ్ళబోయేది నాగులూటికండి. నాగులూటి వీరభద్రస్వామి టెంపుల్‌కైతే మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే వాటర్ ఇక్కడైతే ఉన్నాయి గదా! బాగా బాగా చల్లగా, బాగా ప్యూర్‌గా ఉన్నాయండి. అందరైతే మంచిగా కాళ్ళు కడుక్కున్నారు. కొంతమంది నీళ్ళు తాగుతున్నారనేసి. నేను అందులో కొంతసేపయితే కొంచెం కాళ్ళు పెయిన్ ఉన్నాయనేసి కాళ్ళు పెట్టుకొని హ్యాపీగా కొంచెంసేపు ఎంజాయ్ చేసి, అట్లా నుంచి సక్కగా పోతా, చిన్నగా పోతా ఉంటే మనకి ఇదో చూడండి చాలా మంది ఇంకొంచెం వెళ్తున్న వాళ్ళైతే కనిపిస్తారు. ఇక్కడ ఒక క్యాంప్ కనిపిస్తది. ఇంకా కొంచెం ముందుకు పోతే చూడండి కనిపిస్తుంది గదా! ఇప్పుడు మీకు వీరభద్ర స్వామి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే మనకు కనిపిస్తది. ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి గదండీ! స్టెప్స్ ఇక్కడి నుంచి మెయిన్ ఏంటంటే స్టెప్స్ ఎక్కాల్సొస్తది కాబట్టి, మెట్ల మార్గం ద్వారా ఎళ్ళాల్సొస్తది కాబట్టి, ఇక్కడైతే చాలా మంది కర్రలైతే అమ్ముతున్నారు. అలాగే వీరభద్రునికి టెంకాయ కొట్టడానికి టెంకాయలు గూడా చాలా మంది ఇక్కడైతే పెట్టారు. ఎవరైనా టెంకాయ కొట్టుకొని ఎళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, వీరభద్ర స్వామి టెంపుల్‌కి ఎళ్ళాలనుకున్న వాళ్ళు, ఎవరైనా లోపలికెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిష్టగా వెళ్ళండి. మంచిగా తలస్నానం చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్, చికెన్ అట్లా తినకుండా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళండి. ఎందుకు ఎస్పెషల్లీ ఇట్లా చెప్తున్నానంటే, వీరభద్ర స్వామి చాలా చాలా పవర్‌ఫుల్. చాలా నిష్టగా ఉండాలి ఆయనకి. అందుకోసమే ఎస్పెషల్లీ చెప్తున్నా. అంటే కొందరి పద్ధతులు కొంతమంది ఉంటాయి. కొందరికి ఏమో కానీ ఆ స్వామి ఏమో నిష్టగా ఉండాలి. ఆ స్వామి దగ్గరికెళ్ళేటప్పుడు నా ఒపీనియన్. అది చాలామంది అంటుంటారు గూడా పెద్దవాళ్ళు గూడా. సో, అక్కడి నుంచి కొంచెం ముందుకు పోగానే ఇదైతే కనిపిస్తుంటదండి. ఇప్పుడు చూడండి నేనొకటి చూపిస్తాను. ఇదైతే ఒక రూట్ మ్యాప్. ఇక్ ఇట్ ఈ రూమ్ ఈ రూట్ మ్యాప్‌ని ఫాలో అవుతూనే మనమైతే శ్రీశైలంకి చేరుకోవాల్సుంటుంది. నేను చెప్పాను గదా! కొంచెమే చూపిస్తాను. ఎటు సైడ్ ఎట్లుంటది దట్టమైన మార్గాలు అనేసి. చూస్తున్నారు గదా! ఎంత బావుందో అసలు. ఇలా అడవిలో నడవడం అంటేనే చానా థ్రిల్లింగ్ అనిపిస్తది. అంత బావుంది ప్లేసయితే. మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుంటది. ఎంత బాగుందో చూడండి. ఎంతమంది జనాలొస్తున్నారు. శ్రీశైలంకి ఇంతమంది గూడా వెళ్తారా అని నేను ఫస్ట్ టైమ్ అని అనుకున్నాను. నాగులుటిలోని సుందరమైన ఘట్టమైతే నేను చూపించబోతున్నాను. ఏంది దట్టమైన ఘట్టం అన్నది గదా! మళ్ళీ సుందరమైన ఘట్టం ఏంది అంటుంది అంటే, అవునండి సుందరమైన ఘట్టమే నేనైతే చూపిస్తాను. కొంచెం ముందు పోతే వస్తది మనకైతే. ఇంకోటి చూడండి ఇక్కడైతే డస్ట్‌బిన్ ఇట్లయితే కర్రలతో ఇట్లా ఏషిండు. నాకైతే బావుంది. అంటే ఫస్ట్ టైమ్ వెళ్ళా గదా! నాకైతే థ్రిల్లింగ్ అనిపిచ్చింది. బాగా చల్లగా కొంచెం వెళ్ళినప్పుడు మేము కొంచెం చల్లగానే ఉంది. అంతగా ఎండ నాకైతే అనిపించలేదు. ఓకే. బావుంది. చూడండి ఇక్కడ ముందు పోతూ ఉంటే ఇక్కడ జనాలు గూడా పాపం చూడండి కర్రలు పట్టుకొని నడుచుకుంటూ తలపైన అవి పెట్టుకుంటూ వావ్! అనిపించింది. మెయిన్ ఏంటి అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు పాదయాత్రకెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే అసలు పెట్టుకోమాకండి. ఇంకోటేంటంటే తక్కువ బరువే పెట్టుకోండి. మెడిసిన్ పెట్టుకోండి. ఇంకోటి చెప్పాలంటే మీరు మెడిసిన్ పెట్టుకోకపోయినా అక్కడక్కడ హెల్త్ క్యాంపులయితే ఉన్నాయి. ఇక్కడ గూడా నాగులుట్లో గూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నా గదా! ఇక్కడ కొంచెం ముందుకొతే హెల్త్ క్యాంప్ ఉంది. అక్కడ మెడిసిన్ ఇస్తారు. పక్కా పెట్టుకోండి. మీ మెడిసిన్ గూడా పెట్టుకోండి. అట్లాగే ఇక్కడ భోజనాలు గూడా పెడతారు. ఇప్పుడు చూడండి సుందరమైన ఘట్టం అన్నా గదా! ఇదే ఆ ప్లేసు. చూడండి వాటర్‌ది ఎంత బావుందో ఇట్లా కోనేరు. అంటే ఇట్లా కోనేరు చూడడం రేర్ గదండీ! ఇప్పుడంతా అంతా సిటీ కల్చరు, బిల్డింగ్స్ అవి ఇవి పలగొట్టడాలు అవే కనిపిస్తున్నాయి. నాకైతే ఇక్కడ చూడండి ఆ పిల్లలు వాటర్‌లో ఇలా ఈత కొట్టుకోవడము నాకు నచ్చింది ఈత కొట్టడము. నాకైతే దూకి ఆ వాటర్‌లో నాకు స్నానం చేయబుద్దయింది. కాకపోతే పాదయాత్ర గదా! నడవాలి ఇంకా చాలా దూరం అనేసైతే నేను ఉత్త క్లిప్సే తీస్తున్నాను. లేకపోతే ఓన్లీ ఈ టెంపుల్ వరకే వెళ్ళేదుండింటేనా ఇంగా ఆ నీళ్ళల్లో ఒక గంట సేపటికి గూడా నేను బయటికి రాను. అంత ఎంజాయ్ చేస్తా. కోనేరు అంటే నా హైట్‌లో ఉంటే, మళ్ళీ చెప్తున్నా గదా! నా హైట్‌లో ఉంటే చేయగలుగుతా. ఎక్కువ లోతుందనుకో వామ్మో! అసలు నేను కాలు గూడా పెట్టను.
నాకు కొంచెం భయమనమాట. మన హైట్‌లో ఉందనుకో కోనేరు ఎంతైనా చేయొచ్చు. ఇదైతే మంచినీటి కోనేరండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే నీళ్ళైతే ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఎంత బావున్నాయి, ప్యూర్‌గున్నాయండి వాటరయితే. చాలా మంది అందులో దిగి అయితే పట్టుకుంటున్నారు. ఆల్రెడీ మీకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటది. ఆల్రెడీ చెప్పినా గదా! హెల్త్ క్యాంప్ అని. చూడండి ఇక్కడైతే హెల్త్ క్యాంప్ ఉంది. ఆశా వర్కర్స్ అయితే ఇక్కడ ఈ పాదయాత్రలకి హెల్త్ క్యాంప్స్ ఇస్తారు గదా! అక్కడ వీళ్ళైతే ఉన్నారు. మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. చాలా చక్కగా అయితే వర్క్ చేస్తున్నారని నాకనిపిచ్చింది. ఇంకోటి చూడండి దూరంలో అయితే వంట కార్యక్రమాలయితే జరుగుతున్నాయి. పాదయాత్రికులకు భోజనాలు పెట్టటానికి. నాకు టేస్ట్ అయితే బావుందండి. అసలు ఏం పెట్టినారో చెప్పనా? అన్నము, సాంబారు, పెరుగన్నం. కొ చట్నీ గూడా. నిమ్మకాయ చట్నీ గూడా పెట్టిండ్రు. నాకైతే టేస్ట్ అయితే నచ్చింది. తిన్నా నేనైతే. కొంచెం పర్లేదు బానే కడుపు అంటే చాలా మంది అంటారు గదా! తింటే ఎక్కలేమని. కొంచెం అది నిజమే. కాకపోతే నేను బానే తిన్నా ఆకలేస్తుందనేసి. కానీ నేనెక్కినా పర్లేదు నేనెక్కినా. కాకపోతే అట్లా ఎక్కడం ఎంత మటికి సాధ్యము అంటే, కొంచెం మీ కాలు బెనక్కుండా మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు బాగా ఎక్కొచ్చు. ఫుడ్డు అని ఏం గాదు గానీ, కొంచెం ఫుడ్డయితే ఇక్కడ బాగా పెడుతున్నారు. చూడండి ఎంతమంది జనాలకు పెట్టడం అంటే గ్రేట్ గదా! మేమందరం అయితే ఇక్కడే తిన్నాము. అక్కడ కొంతమందికి అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మేము కొంచెం ఇక్కడ తెలిసిన వాళ్ళున్నారని ఇక్కడైతే మేము తిన్నాము. అదండి సంగతి. నాకైతే ఈ జర్నీ, ఈ ట్రిప్పు చానా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ అడవిలో వెళ్ళడం. నా లెక్క మీకు గూడా అడవిలో వెళ్ళడం అంటే బాగా ఇష్టమా చెప్పండి? నాకైతే ఇష్టం అడవిలో ఇట్లా ట్రిప్ వెళ్ళడాలు. నాకైతే ఇష్టము. ఎవరికిష్టం ఉండదు చెప్పండి అడవిలో వెళ్ళటము. ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ నాగులుటిలో పైన అంటే అక్కడ భోజనాలకి కొంచెం దూరంలో పైన ఇక్కడ పట్టలైతే ఏసి పెట్టారు. చాలా పట్టలేసి పెట్టారు. మనం హ్యాపీగా నిద్రపోవచ్చు ఇక్కడ కొంసేపు రెస్ట్ తీసుకుంటామో, లేకపోతే ఆ నైట్‌కి రెస్ట్ తీసుకుంటామో మనిష్టమండి. హ్యాపీగా చెట్టుంది. చల్లగుంది. పడుకోవచ్చు. ఇంకోటేంటంటే చూడండి అక్కడ కోనేరులో అయితే వాటర్ తీసుకుంటున్నారని చెప్పినా గదా! ఇంకొకటైతే ఇక్కడ అమ్మవారికైతే టెంకాయ కొడుతున్నారండి. చాలా మంది చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి టెంకాయలైతే. ఇక్కడైతే ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టేసి మొక్కుకొని హ్యాపీగా ఎక్కుతున్నారు చూడండి. ఇక్కడ నుంచయితే స్టెప్స్ అయితే ఉంటాయి. చానా కష్టంగుంటది. కాకపోతే కొత్తగా ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకైతే చానా కష్టంగుంటది. కానీ ఇక్కడ నేను పర్లేదు బానే ఎక్కినాను. కాకపోతే ఫస్ట్ టైమ్ అంటే అలవాట్లు లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఈ రాళ్ళు గూడా చెప్తున్నా జూడండి. ఈ మెట్లు గూడా చానా కొన్ని చోట్ల కొచ్చగున్నాయి. ఏమన్నా పొరపాటున అటు ఇటు చూసి ఎక్కారనుకోండి కాళ్ళకి దెబ్బ తగిలితే అబ్బా! తట్టుకోలేమండి. చెప్తున్నా గదా! జాగ్రత్తగా అయితే వెళ్ళండి. చూడండి ఎంతమంది ఎళ్తున్నారో స్టెప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ఎక్కడి వరకు ఉన్నాయో స్టెప్స్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. అంటే కొంచెం దూరం వరకు మాత్రమే ఈ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు పోతూ ఉంటే ఒక 2, 3 గోపురాలొస్తాయి. ఆ గోపురాలల్ దగ్గర అంటే అవి కూడా శిథిలావస్థకు ఉన్నవండి. చానా పడిపోయాయి కొన్ని. కొన్నేందన్నీ పడిపోయినాయి. ఒకటేమో దాని లోపల నుంచి వెళ్ళొచ్చు. ఇంకోటేమో దాని పక్కన నుంచి వెళ్ళటానికుంటది. ఇది అండి చూడండి ఇప్పుడైతే నేను వ్యూ చూపిస్తున్నా గదా! ఇక్కడ నుంచయితే వ్యూ చానా బావుంది. నాకైతే నచ్చిందబ్బా! వెళితే ఇట్లా ఎళ్ళాలబ్బా ట్రిప్పు. కానీ ఎప్పుడో ఒకసారి వస్తది కాబట్టి ఎళ్ళండి. పక్కా ఎళ్ళండి. ట్రై చేయండి. కాకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అసలు వెళ్ళొద్దు. చానా ఇబ్బందండి. అంటే నేను కొన్ని సిట్యుయేషన్స్ విన్నా. ఇట్లా పాదయాత్రలు నడుస్తూ వెళ్తూ ఉంటారు గదా! అంటే వేరే వాళ్ళు అన్న సమాచారం మేరకు ఏంటి అంటే కొంతమంది ఇక్కడ ఇలా పోతూ గూడా చనిపోతారు అన్న విషయం. సో, అందుకే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు, హార్ట్ పేషెంట్ వాళ్ళైతే వెళ్ళొద్దండబ్బా! ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము. దేవుని కాడికెళ్ళొచ్చు, నడిచెళ్ళొచ్చు. కానీ ఆరోగ్యం గూడా చూసుకోవాలి గాబట్టి జాగ్రత్తగుండండి. నడిచే పోవాలని ఏం లేదు. హ్యాపీగా శివయ్య దర్శనానికి బస్సులో వెళ్ళండి. స్వామివారి దర్శనం జేసుకోండి. లేదు మళ్ళీ చూడబుద్దయితుంది స్వామివారినంటే మళ్ళీ సెకండ్ టైమ్ దర్శనం చేసుకోండి. క్యూ లైన్ గూడా ఎక్కువ ఎంతసేపు పట్టదండి. పడితే ఎంతసేపు పడతదండి చెప్పండి? ఒక గంట లేకపోతే 2 గంటలనుకోండి. మహా ఎక్కువంటే 2 గంటలు లేకపోతే గంట. లేదు వెంటనే అయిపోతది. అరగంటలో అయిపోతదండి దర్శనము. అంతే. అంతకు మించి ఇంగ ఏముండదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు పక్కా ఇదైతే ఆలోచించండి వెళ్ళొద్దు. హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు అసలెళ్ళొద్దు. ఎందుకంటే నేను
నేను వెళ్ళినప్పుడు గూడా అక్కడ ఏదో సిట్యుయేషన్ అయితే జరిగిందంట. జరిగితే ఎవరో పోలీస్ వాళ్ళు నడక మార్గంలో వెళ్తున్నారు. నేను చూసాను. అందుకే చెప్తున్నా. సో, వెళ్ళొద్దు. హ్యాపీగా బస్‌కెళ్ళండి. హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇంకోటి పడిపోయినది ఒకటి కనిపిస్తదని చెప్పిన గదండీ! ఇదే అండి. దీని నుంచి సైడ్ నుంచయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడైతే చాలామంది అంటే చాలామంది కాదు. కొంతమంది మాత్రమే టార్చ్ లైట్స్, టీ గూడా అమ్ముతున్నారు. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒకవేళ టీ తాగాలనుకుంటే తాగండి. కొంచెం బూస్ట్ ఒస్తది గదా! అందుకు చెప్తున్నాను. కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కొంసేపు రెస్ట్ తీసుకొని కూర్చొని వెళ్ళండి. ఏమి ఇబ్బంది లేదు. నచ్చిందా ఈ వీడియో? మీలో ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం గనుక చూస్తుంటే ఆ! ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మనది యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. నేనైతే చెప్పాను గదా! దట్టమైన కష్టాలైతే చూపిస్తాను అనేసి శ్రీశైలం దాబలో వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి దట్టమైన కష్టము. అందులో పార్ట్ 2 అండి ఇదైతే. చూడండి నైట్ ముప్పతిప్పలు పడుతూ లైటేసుకొని ఎట్లా పోతూ ఉన్నారో మేమైతే ఒక చోట ఆగి అందరము ఇట్లా కొంచెం కామెడీ చేసుకుంటూ ఉన్నాము. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే పెద్ద చెరువు ఊరనేసి వచ్చేసింది. ఈ పెద్ద చెరువు కాడ ఏంటి అంటే చాలా మంది భక్తులు, పాదయాత్రికులు నడిచి వెళ్తారు గదా! స్టే చేసేది పెద్ద చెరువులోనే స్టే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చానా ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ ఉంది. అలాగే చూడండి బట్టలు గూడా ఎక్కువ అమ్ముతున్నారు. ప్లేస్ కూడా చానా ఎక్కువ. హెల్త్ క్యాంప్ గూడా ఉంది. అలాగే భోజనం గూడా ఫెసిలిటీ ఉంది. భోజనాలు గూడా ఇక్కడ చాలా మందికి పెడుతున్నారు. వచ్చిన భక్తులందరికీ పెడుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే స్టే చేయొచ్చు, పడుకోవచ్చు. అందుకోసమే ఇక్కడి నుంచయితే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి తెలియదు గదా! ఎట్లుంటది? ఏంటి? ఏ ప్లేస్‌లో కష్టం ఉంటది? ఏ ప్లేస్‌లో మనం కొంచెం బూస్ట్ ఎనర్జీగా నడవాలి అనేసి. అదేనండి ఈ ప్లేస్ నాగులోటి నుంచి వెళ్తూనే ఉండాల. నాగులోటి నుంచి వె వచ్చిన తర్వాత కొంచెం దూరం వరకు కొంచెం కష్టంగా ఉంటది. తర్వాత సింపుల్ ఉంటది. మళ్ళా పెద్ద చెరువు నుంచయితే స్టార్ట్ అయితది కొంచెం కష్టమైనటువంటి దావా. చూడండి చెప్పాను గదా! భోజనాలనేసి అన్నదానం ఇక్కడే జరుగుతుంది. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అక్కడ. చానా మందైతే ఉన్నారు. కుప్పలు తెప్పలుగా ఉన్నారు. చానా మంది జనాలు నడిచారండి. శివరాత్రికైతే చాలా మందొచ్చినారు. ఎవరైనా ఇక్కడ స్టే చేస్తే పెద్ద చెరువులో పక్కా అయితే ట్రై చేయండి ఫుడ్డు. పర్లేదు బానే ఉంటది. కాకపోతే ఇట్లాంటి టైంలో వచ్చినప్పుడు బాగున్నా, బాలేకపోయినా కొంచెమన్నా తినాల్సిందే. ఇంతమంది భక్తులకి చేయడం గూడా గ్రేట్ అని అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మేము పెద్ద చెరువు నుంచి కొంచెం ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటే అందరైతే మొక్కుతున్నారు. మొక్కి దండం పెట్టుకొనైతే ఎళ్తున్నారు. చూడండి నేను చెప్పా గదా! కష్టమైన ఘట్టం అనేసి. ఇక్కడ గూడా స్టెప్స్ మార్గమేనండి. ఇంకా కొంచెం ముందు ఉన్నాయి గానీ స్టెప్స్ నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే చీకటి ఉంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం గాబట్టి బాగా చీకటి ఉంది. అందుకు తీయలేకపోయాము. ఇట్లాంటిది 4, 5 కొండలైతే ఎక్కి దిగాలి మనము. అబ్బా! చానా కష్టం. అంటే చెప్పాను గదా! నాగులోటి కాడైతే కొంచెం పెద్ద పెద్దగున్నాయి మెట్లు. కాకపోతే ఇవి చిన్నగున్నాయి గానీ, చిన్నవి బానే ఎక్కొచ్చు అనుకోవచ్చు. కానీ ఇవి జారిపోతున్నాయని కొంచెం జారుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కితే మంచిగా ఎళ్ళిపోవచ్చు. మేమైతే ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి ఇది ఒక 6:00, 6:30 ఆ టైం అయింటది. చానా ఏమంటారు కష్టంగా నడుస్తున్నామండి. అసలు చూడండి అంతమంది జనాలలో నడుచుడు. ఈ వీడియో తీయుడంటేనే కష్టం. చూడండి ఇంకోటి ఆ సన్‌సెట్ అయితే చానా బావుంది. చూడండి రాళ్ళు గూడా ఇక్కడ. అంటే నడిచేటప్పుడు చిన్న రాళ్ళే అనుకోవచ్చు. కానీ ఒక్క రాయి మన పాదంకి తగిలినా సరే చానా ఎఫెక్ట్ ఒస్తది. చానా బాధేస్తది. చానా పెయినొస్తది. ఇదైతే కోరికల కొండ అండి. చానా మందైతే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు. అట్లాగే ఆ రాళ్ళనేవి పేరుస్తుంటారండి. చూడండి ఉయ్యాలలు ఎట్లా కట్టారో వాళ్ళకేమన్నా కోరికలుంటే సంతానం గాని, లేకపోతే హౌస్ గాని, ఇంకా ఉద్యోగ పరంగా గాని ఏమున్నా సరే వాళ్ళైతే అక్కడ కట్టుకుంటారు.
నాకైతే వావ్! అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైమ్ వెళ్ళా గదా! కొన్ని కొన్ని ప్లేసెస్ నాకు కొంచెం విచిత్రంగా, విచిత్రంగా అనిపించాయి. కాకపోతే ప్లేసెస్ గూడా చానా బావున్నాయి. ఈ కోరికల కొండ దగ్గరనే కొంచెం ముందుకు పోతుంటే ఇక్కడ చూడండి టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఉగ్గాని బజ్జీ ఉంటది. టీ, కాఫీ ఉంటది. ఇంకా ఓన్లీ మెయిన్ అయితే ఇక్కడ మొత్తం ఉగ్గాని బజ్జీ మాత్రమే చేశిండు. ఇంకోటేంటంటే టీ, కాఫీ, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇస్తున్నారండి. పర్లేదు బానే ఉన్నాయి. తినొచ్చు. మేమైతే ట్రై చేసాం. బానే ఉంది. పర్లేదేంది బావుంది. తినొచ్చు. ఇక్కడికెళ్ళినప్పుడు ఏదైనా సరే తినాల్సిందే. చూడండి రోడ్ చూడండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ రాళ్ళు చూడండి. ఇది ఇంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అవి కొచ్చగున్నాయండి. జాగ్రత్తగా నడవాల. ఇట్లా చెప్పులైతే కొంచెం వేసుకొని నడవొద్దనైతే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ నడిచేటప్పుడు ఈ చిన్న రాయి తగలడం వల్ల చెప్పు స్లిప్ అయిన కాలికి ఎఫెక్ట్ అయితది కాబట్టి మన పాదంలో అయితే పాదంతో నడిస్తే కొంచెం స్టిఫ్‌నెస్‌గా బాగా ఉంటాది. హ్యాపీగా నడవొచ్చనేసి నా ఉద్దేశము. లేదు షూస్‌తో నడిచేవాళ్ళుంటే షూస్‌తో నడవచ్చు. కాపోతే ఇది జూడండి ఇంకో రూట్ జూడండి. ఆ కష్టమైన ఘట్టాలలో ఇది గూడా ఒకటి. ఇదైతే జారిపోతుందండి. కిందికి నడవాల. ఎంత జారిపోతుందో సాఫ్ట్‌గుంది. భద్రంగా నడవాల. నాకైతే వీడియో తీసేటప్పుడు కాలు జారుతుంది. అట్లాగే ఇది గూడా షూట్ చేస్తున్నా. ఎందుకంటే తెలియాలి గదండీ! కాపోతే చిన్నగానే అడుగేశాను. ఏ ఇబ్బందికరంగా లేకుండా. చూడండి ఎంత జారుతూ ఉందో ఈ కొండ. సో, నేను ఎక్కడికెళ్ళినా సరే పక్కా మీకైతే ఏ ట్రిప్‌కైనా వెళ్ళనివ్వండి. మీకైతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తా. అక్కడ ఎట్లుంది వెదర్ గానీ, ఆ పరిస్థితులు గానీ అనేసి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తా. మీరు చేయవలసింది ఒక్కటే ఒక్కటి మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత శ్రీశైలం పాదయాత్ర చూసారు మీరు ఈ వీడియోలో ఎంతమంది జనాలున్నారో ఏం కథ అనేసి. చూడండి అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ సీతమ్మ బావి గూడా ఉంది. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. నేనైతే శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళానని చెప్పాను కదా! అందులోని పార్ట్ 3 అండి ఇది. కష్టమైన మార్గం అనేసి పార్ట్ 1, పార్ట్ 2 లెక్క వీడియోస్ తీస్తున్నాం కదా! అందులోని ఇది కష్టమైన మార్గం. ఇంకొకటి పార్ట్ 3 చూడండి. రూట్ అనేది ఎంత ఘోరంగా ఉందో. ఉత్త రాళ్ళేనండి. కొచ్చగున్నాయి. ఈ ప్లేస్‌లో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలండి. అంటే ఏమన్నా కుచ్చుకున్నా సరే, కాలు బెనికినా సరే చానా కష్టమైతది. ఎందుకంటే మిగతా రూటు ఇంకా కష్టమైనది. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి సీతమ్మ బావికైతే మనం వెళ్ళబోతున్నాము. ఈ సీతమ్మ బావి కాడ ఎట్లుంటది, ఏమేమి ఉంటనేసి నేను ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. ప్రతి ఒక్కరైతే మన వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది లైక్ చేస్తున్నారో దాన్ని బట్టే కదా మాకు ఇంకా బూస్ట్ అనేది వచ్చేది. అంటే ఈ లైన్లో ఇట్లా శ్రీశైలం పోతూ వీడియో తీయడం అనేది ఎంత కష్టమో పోయిన వాళ్ళకి, తీసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందని నా ఫీలింగ్. ఓకే అండి, చూసేయండి వీడియో. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ సీతమ్మ బావి కాడికి వెళ్ళేటప్పుడు రూట్ అయితే కొంచెం కష్టమే, కాకపోతే తప్పదు నడవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతిదీ కష్టమే. ఇప్పుడైతే నేను సీతమ్మ బావిని అయితే చూపించబోతున్నాను. చూడండి ఇక్కడ చాలా మంది బిందెలు తీసుకొని పోతున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, లోపలికి ఉన్న దూరం ఉందా అనుకొని నేను వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మధ్యలో తనని కూడా అన్నని కూడా అడుగుతున్నాను, ఇంకా దూరం ఉంటుందా అనేసి. లేదు ఇక్కడే అనేసి అన్నారు. ఓకే అనుకుంటూ నేనైతే వెళ్ళాను. ఇక్కడ వాటర్ కూడా చాలా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో, ఎంత ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అనేసి అయితే నేను అనుకున్నాను. కానీ వెళ్తూ ఉన్నాను లోపలికి. చాలా మంది అయితే ఇక్కడ వచ్చి వాటర్ తీసుకొని పోవడం, లేకపోతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే చూసి పోవడం. ఖచ్చితంగా ఫస్ట్ టైం వస్తే ఏముంది ఏంటి అనేసి ఇది చూసి వెళ్తారు. చాలాసార్లు వచ్చిన వాళ్ళైతే అంతగా చూసి వెళ్ళరు అని నేను అంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కొంతమందినైతే. చూడండి బావి ఎంత లోతుగా ఉందో అసలు. ఎంత లోతు అంటే అంత లోతు. కాకపోతే చాలామంది బిందెలకి తాళ్ళు కట్టేసి లోపలికి వేసి వాటర్ అయితే లాక్కొని తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఈ వాటర్ కూడా అమ్ముతుంటారు. వాటర్ అయితే
చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే వాటర్ తీసుకొని వెళ్ళండి అంటే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళే రూట్లో వాటర్ అయితే ఎక్కడ దొరకదు, అందుకోసం అనేసి చెప్తున్నాను. ఎందుకంటే ముందు ముందు పోయే రూట్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోండి. లేని వాళ్ళైతే అంటే ఒకవేళ ఇక్కడ బావిలో తోడుకోండి, లేదంటే అక్కడ అమ్ముతుంటారు, కొనుక్కోండి. బాటిల్ అదే లీటర్ వచ్చేసి 10 రూపీస్ అట్లయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది, తినేసి కొంచెం వెళ్ళండి. ఇది బెస్ట్ సజెషన్. ఒకవేళ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటే, నేనైతే ఫస్ట్ టైం కదా, మేము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉగ్గాని బజ్జీ అయితే తిన్నాము. మళ్ళీ అంటే వేరే చోట కోరికల కొండ దగ్గర కొంచెం తిన్నాము, మళ్ళీ ఇక్కడ తిన్నాము. అలాగే వాటర్ తీసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో, మొత్తం కొండలు లోతుగా ఉంది, అక్కడ లోయ కూడా ఉంది. అబ్బా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎంత బాగుందో, చాలామంది ఇక్కడైతే నుంచొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. నేను కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం పోతున్నాయి కదా, కొన్ని మెమొరీస్ లెక్క ఉంటాయి అనేసి. చూడండి కుప్పలు తెప్పలుగా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. శివస్వాములు కూడా నడిచి మరీ వెళ్తున్నారు. చెప్పులు ఉండవు శివస్వాములకి, ఎట్లా నడుస్తున్నారు అబ్బా అనుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడైతే హెల్త్ క్యాంప్ అయితే ఉండదండి, ముందే చెప్తున్నాను కదా. హెల్త్ క్యాంప్ ఇక్కడ ఉండదు కాబట్టి మీరు మెడిసిన్ తీసుకోవాలనుకుంటే ముందుగానే తీసేసుకోండి. ఎందుకంటే సడన్గా ఏం పెయిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెడిసిన్ అయితే అవైలబుల్గా పెట్టుకోండి. జెల్ కానీ అంటే లెగ్కి పూసుకోవటానికి పెయిన్ రిలీఫ్ జెల్ కానీ, లేకపోతే పెయిన్ స్ప్రే కానీ అవైలబుల్గా పెట్టుకోండి. యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేనైతే ప్రతి ఒక్కరికి నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరైతే నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి తెలిసిన, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ ఎండలో ఇంత కష్టపడినందుకు, ఈ వీడియో తీసినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తా. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవానీ ఐడియాస్. నేనైతే చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళాననేసి, అందులో పార్ట్ 4 అయితే ఇప్పుడు వీడియో తీసి అయితే పెడుతున్నాను. ఎంతో కష్టమైన దావైతే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సీతమ్మ బావి నుంచి మనము కొంచెం ముందుకు వచ్చేస్తే చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ, కొంచెం ఈ క్లిప్ అయితే పోస్ట్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే అంత బ్యూటిఫుల్ లొకేషన్. చుట్టూరు కొండలు, మధ్యలో పెద్ద లోయలు ఉండే ప్రదేశం అండి ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంతే డేంజరస్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫొటోస్ దిగేటప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే. అదో చూడండి ఎంత పెద్ద పెద్ద లోయ అయితే కనిపిస్తుందో. వామ్మో, చాలా జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ నుంచి భీములు కొలను ఎంత కష్టంగా ఉందో మీకైతే నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే చాలా చాలా కష్టం అండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తే చూడండి. మంచిగా ఆ వ్యూ చూసి మీరు కొంత దూరం వచ్చేసరికి వావ్ అని మళ్ళీ వద్దురా స్వామి నేను నడవలేనురా అనిపించే ఈ భీముని కొలనైతే కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ చాలా మంది చెప్పులైతే వదిలేశారు. ఎందుకు వదిలేశారబ్బా అని కొంచెం ముందుకెళ్ళి లుక్ ఇచ్చి కూడా చూడండి. ఇది కొంచెం కిందికి ఉంటది, కొండ కిందికి నడవాల్సి ఉంటది. చాలా జారుతున్నట్టు ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి చాలా మంది చెప్పులైతే ఇక్కడ వదిలేశారు. అందుకోసం కొంతమంది వదిలేశారు. కొంతమంది ఏం చేస్తారంటే చేయితో పట్టుకొని ఉట్టి కాళ్ళతో అయితే నడుస్తారు. నాకైతే ఇది చాలా మంది చాలా కష్టం, కష్టం అని అన్నారు గానీ, ఏముందబ్బా అని నాకనిపిచ్చింది. నేనైతే ఈ కొండనైతే చాలా ఫాస్ట్‌గా అయితే దిగినాను. ఎందుకంటే నాకేమో ఇట్లా కిందికి జారుతూ ఉండేటివైతే నేను బాగా దిగుతాను. ఎక్కేటివైతే నాకు కష్టం వామ్మో అనుకుంటా. దిగేటివైతే చాలా సింపుల్ గదా! కాపోతే ఇది దిగేదైనా సరే కొంచెం కష్టమే ఉంది. కాపోతే నాకేం హ్యాపీగా దిగేసాను. ఫాస్ట్‌గా దిగి చిన్నగా వీడియో క్లిప్ తీసుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి ప్రదేశంలో ఇలా వీడియో తీసి పెట్టడం అంటే నా వరకొచ్చేసి చానా చానా గొప్ప. ఎందుకంటే ఇలా వీడియో తీస్తూ అసలు ఇలా జర్నీ చేయడం, ఇలా నడవడం అనేది చాలా కష్టం. లెగ్ స్లిప్ అయినా కింద పడడమో, ఫోన్ పగిలిపోవడమో చానా ఎఫెక్టే అయితది. కానీ నేను తీస్తున్నానంటేనే వీడియో అర్థం చేసుకోండి. చానా డేర్‌గా తీసినాను. ఒక సింగిల్‌గా అని నాకనిపిచ్చింది.
చూస్తున్నారు గదా! రష్ గూడా ఎంతమంది ఉన్నారో చాలా మందున్నారండి. మేము వెళ్ళిన రోజైతే. చానా మందున్నారు. అంటే తోసుకోవడం అట్లా గూడా జరిగినాయి. అంటే మీది మీదికి రావడం అట్లా అంటే నడవలేక ఇబ్బంది పడటం గూడా జరిగింది. కొంతమంది ఏం జేస్తున్నారంటే ఇక్కడ భీముని కొలను దగ్గర షార్ట్ కట్ రూట్‌లలో వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఫస్ట్ టైమ్ వెళ్తే ఈ షార్ట్ కట్ రూట్‌ని పూర్తిగా అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటే అవాయిడ్ చేయమంటున్నానంటే అట్లా షార్ట్ కట్ రూట్ వల్ల ఇబ్బంది పడొద్దు అనేసి. అది చానా టఫ్ ఉండే. షార్ట్ కట్ అంటేనే చానా టఫ్. సింపుల్ వేనే ఎంచుకోండి. ఎందుకంటే సింపుల్ వే త్వరగా వెళ్ళలేము కానీ సింపుల్ ఈస్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఒకసారి చూడండి. ఈ క్లిప్‌లో మీకు కనిపిస్తది చూడండి పక్కన నుంచి. అంటే నేను మళ్ళా నాకు కొంచెం భయమనమాట. అందుకోసం నేను పక్కన నుంచి కొంచెం దూరం నుంచి డిస్టెన్స్‌లో తీశాను. అందుకే మీకంత క్లియర్‌గా అనిపించదు. చాలా మంది షార్ట్ కట్‌లో వెళ్తున్నారు. నేనైతే ఈ షార్ట్ కట్ వద్దురా సామి అని సక్కగానే దూరమైనా సరే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్ అంటే దిగేది గదా! షార్ట్ కట్ అంటే కొంచెం ఇబ్బందికరమే. దిగేది షార్ట్ కట్ ఒద్దు. ఎక్కేదంటే కొంచెం పర్లేదు గానీ, దిగేదైతే షార్ట్ కట్ అస్సలొద్దు. ఎందుకంటే కాలు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది గాబట్టి, దిగేది మాత్రం షార్ట్ కట్ ఒద్దండి. ఇంగ చిన్నగా అయితే నేను లాంగ్ అయినా సరే చిన్నగా దిగేసి వెళ్తున్నాను. స్టిక్ అయితే నేను పట్టుకున్నా జూడండి. నేను వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు ఏ స్టిక్ యూజ్ చేయలేదు. ఎందుకంటే, అప్పుడు మనం హ్యాపీగా బిందాస్‌గా ఉన్నాం గదా! ఏం నొప్పులు ఏం లేవు గాబట్టి, ఇంగా పెద్ద చెరువుకొచ్చినాక కాలు కొంచెం బెనికిందన్నా గదా! అప్పటి నుంచి కొంచెం అక్కడక్కడ స్టిక్ యూజ్ చేశా. త్వరగా రావచ్చు అన్నట్టు. అది గాక సమ్‌టైమ్స్ యూజ్ చేయక తప్పలేదు నొప్పికి. చూడండి ఇక్కడ రూట్ అనేసి ఇక్కడ గూడా చానా చిన్నగా ఉంది. ఇక్కడ దిగేటప్పుడు గూడా భీమునికొలంది అదే దిగేదుందన్నా గదా! చివర్లో కొంచెం జాగ్రత్తగా దిగాలి. చూడండి ఇదేనండి భీముని కొలను. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని స్టోరీ అయితే నేను మీకు చెప్తాను వినండి ప్రతి ఒక్కరైతే. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారంట అండి. అప్పుడు ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట అండి. అయితే ఈ పరిసరాలు చూసి వచ్చిన భీముడు ఎక్కడ నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడంట. అప్పుడు దాంతో లోమన మహర్షి ఒక శిలను చూపించి దానిని పగలగొట్టమని చెప్పాడంట అండి. అయితే తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటి ధారలు కిందకి దూకాయని ఈ నీటి వచ్చింది గదండీ! ఇప్పుడు ఈ నీరు వల్లనే ద్రౌపది దాహం తీరిందని భీముని కారణంగా ఏర్పడిన ఈ కొలనును కావడం వలన దీనినేమంటారంటే భీముని కొలను అని అంటారంట అండి. అందుకే దీనికి భీముని కొలను అని పేరు వచ్చిందంట అండి. దీని స్టోరీ అయితే ఇది. ఇంకోటి చెప్పాలంటే నేను మాక్సిమం అంటే లాంగ్ లెంత్ వీడియో అని అనుకుంటున్నారు గదా! ఎందుకంటే లాంగ్ లెంతీ అయిందంటే, నేను ప్రతి ఒక్క రూట్‌నయితే కవర్ చేస్తూ వీడియో తీశాను. ఎందుకంటే ఎట్లా ఉంటది ప్రతి ఒక్క రూట్ తెలియాల్సిందే తెలియని వాళ్ళకి అని చాలా మంది పెట్టరు. ఎందుకంటే ఈ నడక ద్వారం చానా కష్టంగా ఉంటది కాబట్టి అక్కడక్కడ మాత్రమే కఫ్ కష్టంగా ఉండేటివి మాత్రమే తీసి పెడుతుంటారు. నేను కష్టం అండ్ సింపుల్ ఉండేవి గూడా నేనైతే తీసి పెట్టాను. చూడండి దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ. ఎత్తైన కొండల మధ్యలో ఇది. నాకైతే నచ్చింది ఈ వ్యూ అయితే. చాలా మంది నైట్ టైమ్ ఇక్కడ స్టే చేస్తారు. అట్లాగే ఇక్కడ భోజనాలు గూడా పెడతారు. టిఫిన్స్ గూడా పెడతారండి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. వాటర్‌కైతే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచయితే వాటర్ ఫెసిలిటీకి ఏ ఇబ్బందయితే ఉండదండి. ఇప్పుడైతే నేను భీముడి కొలను అని అదే వాటర్‌దుంది గదా! అక్కడికైతే నేను తీసుకెళ్తాను. ఇప్పుడు మేము చూపిస్తాను అదెట్లుంది, ఏంటి అని. మీరైతే పక్కా చూసి అనుకుంటారు. ఎందుకంటే నేను గూడా ఆశ్చర్యపోయినా ఇదేనా అని. ఒకవేళ ఎండ ఉంది గాబట్టి ఏమన్నా అట్లుందేమో అని అనుకున్నాను నేను. చూడండి నేను మీకు చూపిస్తానిప్పుడు. ఇక్కడైతే చానా మంది భోజనాలు పెడుతున్నారు అనేసి అన్నా గదా!
వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా అయితే తింటున్నారు. ఇదైతే కొంచెం బావుంది. వ్యూ అయితే నాకు నచ్చింది. అంటే ఇక్కడ నైట్ టైమ్ చల్లగుంటాది అని అనుకుంటున్నాను. ఇదో చూడండి భీముని కొలను అయితే ఇక్కడ ఇదే అండి భీముని కొలను. వాటర్‌లో దిగుదామని నేను అనుకున్నాను. అంటే కాళ్ళకి చల్లగుంటాయి గదా! వాటర్‌లో పెడదాము కాలు అని. కాపోతే ఈడంతా కప్పలున్నాయి. నాకు ఇంకా పోబుద్ధి గాలే. అంతా ఎట్లెట్లనో ఉంది. ఇంతకుముందయితే నీట్‌గుండేదంట గానీ, ఇప్పుడైతే కొంచెం ఇదిగా ఉంది. ఏమంతగా బాలేదు. అందుకోసం ఇంక నేను మళ్ళీ రిటర్న్ ఎనక్కి బ్యాకొచ్చేసాను. ఆశలు, అడియాశలంటే ఇదేనేమో! చూడండి నేను కష్టంతో కూడుకున్న రూట్ అని ఎందుకన్నానంటే ఇదే. చూడండి ఏందండి ఇది రూటా? కొండలు ఎక్కడం, అవి రాళ్ళు చూడండి. ఆ రాళ్ళెక్కడం ఏంది? ఆ రాయి ఎక్కేటప్పుడు కాలు పట్టేసిందంటే ఇంగ అంతే సంగతులు చిత్తగించవలెను అన్నట్టుంది ఆ రూటు. కనీసం మెట్ల మార్గం ఉంటే చానా బావుండు. కానీ లేదు. చూడండి పైనుంచి అక్కడి నుంచి భీముని కొలను అక్కడ కిందికి జారుతున్నట్టుంటాయి చూడండి. అదే అది నేనిప్పుడు చూపిచ్చింది. అంత పైనుంచి మనం కిందికి దిగాము. మనమేనా దిగింది అని అనిపిస్తది చూస్తే. చూడండి మొత్తం పైనుంచి వ్యూ అయితే ఇది ఉంది. చానా బావుంది. ఎక్సలెంట్ చానా మంచిగా అనిపిస్తది. ఇక్కడి నుంచి గూడా కొంతమంది ఎవరన్నా వెళ్తే మీరు పక్కా క్లిప్స్ అయితే తీసుకోండి. పిక్ తీసుకుంటే గుర్తుగుంటది గదా! ఒక వీడియో గాని అట్లా. ఇక్కడ నుంచి గూడా అయితే వాటర్ ఫెసిలిటీ అయితే బావుంటదండి. కొండ పైనకెళ్ళేటప్పుడు చూడండి. ఎంత ఎంతమంది జనాలున్నారో. ఆ పైనైతే పుచ్చకాయలు, జ్యూసెస్, మజ్జిగ, ఇంకోటి నిమ్మకాయ సోడా అంటూ చానా ఫెసిలిటీస్ అయితే పైన ఉన్నాయి. ఈ కొండ మీదకి ఇట్లా ఎలా తెచ్చిండ్రబ్బా అని ఆలోచిస్తే అక్కడ అడిగితే ఇక్కడికి కొండ పైనకి తేవటానికి కూలీలుంటారంట అండి. వాళ్ళు మోసుకొనొస్తారంట. కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాది అనేసైతే చెప్పారు. కానీ మనం ఈ కొండకి మామూలుగా ఎక్కడమే కష్టం అని అనుకుంటే, వాళ్ళు ఎన్ని మోసుకొని రావడం అంటే చాలా గ్రేట్ అనిపిచ్చింది నాకి. చూడండి వ్యూ అయితే ఎంత బావుందో, ఎంతమంది జనాలు, అడవి జూడండి. ఆ రూట్ చూస్తేనే దారుణంగుంది. భీముని కొలను పైన గూడా అండి ఒక హెల్త్ క్యాంప్ అయితే ఉంది. అక్కడ చిన్నగా ఒక గోపురం లెక్కుంటది. అక్కడైతే మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్స్. జెల్ అయితే ఇవ్వట్లేదండి. అంటే కాలేమన్నా నరం పట్టేసినా అట్లేమన్నా అయితే జెల్ అయితే అట్లా ఏమి ఇవ్వరు. ఆయింట్‌మెంట్ జస్ట్ మెడిసిన్ ఇస్తారు అంతే. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లా ఇస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయండి. చల్లగా ఏమన్నా తినాలి ఐస్ క్రీమ్స్ అనుకుంటే ఐస్ క్రీమ్స్ గూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక డైలాగ్ జెప్తున్నా. అదేంటంటే, "నా పనయిపోయిందిరా బాబోయ్! వద్దురా బాబు వద్దు" అని జెప్తున్నా. ఎందుకంటే, అంత కష్టమండి ఇది. లాస్ట్ అండ్ ఫస్ట్ అని అంటున్నా. కానీ చూద్దాం. నాకైతే బానే అనిపించింది. అంటే నొప్పితో నడిచా గదా! కొంచెం దూరము. అందుకు వద్దురా బాబోయ్! మళ్ళీ ఈసారి అట్లాంటి పెయిన్ భరించలేమని. కానీ తర్వాత మళ్ళీ పోవాలి అని ఎందుకో థాటొస్తుంది. చూద్దాం. అనుకోకూడదు గదా ముందే. ఎట్లుంటాదో చూడాలి ఈసారి. మళ్ళీ పోతే మళ్ళీ అప్పుడు గూడా ఒకవేళ పోతే వీడియో తీస్తా. లేకపోతే నార్మల్‌గా శ్రీశైలం బస్‌లోనే వెళ్ళిపోతాను. గుడ్ ఎక్స్‌పీరియన్స్ అని గూడా చెప్పుకోవచ్చు. మన స్ట్రెంత్ మనకు తెలుస్తుంది. అంటే ఒక 40+ కిలోమీటర్ ఫస్ట్ టైమ్ అంటే చాలా మందికి ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి పెయిన్ అయితే ఉంటాది అనేసి చెప్పిండ్రు చాలామంది. ఇలానే ఫీల్ అయితారని, తర్వాత వాళ్ళే వస్తారని చూద్దాం.
నా విషయంలో ఏం జరుగుతదో. ఇప్పుడైతే ఇక్కడి నుంచి పైనకైతే వచ్చేసామండి. శిఖరంకైతే వచ్చేసాము. ఈ కొండ అనేది ఇవి ఎక్కడం, ఈ కొండలు, గట్టులు, పుట్టలు ఎక్కడం ఈ శిఖరం వరకే లాస్ట్ అంట. నాకైతే అనిపించింది. ఇంకా నేను వచ్చిందేమో రోడ్ అనుకున్నా. లేదండి. కాకపోతే ఇంకొంచెం ఇంకా నడవాలి. కాకపోతే ఇలా మెట్లయితే ఉండవు. ఈ మెట్లు లేకపోతే లేవు. అంటే ఓన్లీ స్ట్రెయిట్‌గా నడవమంటే ఎంత దూరమైనా నడవచ్చు. కానీ ఈ స్టెప్స్ ఎక్కుతూ నడవడం అంటే చాలా కష్టము అని నా ఫీలింగ్. అందరికి అట్లనే ఉండదు గదా! ఇక్కడైతే నందీశ్వరుడు, శివుడు అయితే ఉంటారు ఇక్కడ. వారికి మొక్కుకొని చాలామంది ఎళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచే లాస్ట్ అనేసి కొంతమంది ఇక్కడి నుంచి అంటే కొంచెం ముందు పోతే వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్‌లో వెళ్ళిపోతారు. చాలా మంది చూస్తున్నారు గదా! నందీశ్వరుని చెవులో వాళ్ళది మొక్కుకున్నది ఏదో చెప్పుకొని ఎళ్తున్నారు. నేను అనుకున్నది చెప్పుకున్నాను. నందీశ్వరుని చెవులో చెప్పేసి శివుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను మళ్ళీ ముందుకైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడ బెస్ట్ మూమెంట్ ఏంటి అని చెప్పాలంటే, ఇంతసేపు మనం ఆ పొట్ట అంటే అదే గట్లు, పుట్టలు అవన్నీ ఎక్కేసొచ్చినాం గదా! ఇక్కడికొచ్చేసరికి వాటర్ ఫెసిలిటీ అయితే మస్తు ఉందండి. చాలా బావుంది. అలాగే హెల్త్ డిపార్ట్‌మెంట్ గూడా ఇక్కడ ఉంది. హెల్త్ క్యాంప్ ఉంది. మెడిసిన్ ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ పడుకొని హెల్త్ చెకప్ చేసేది గూడా ఉంది. ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ అంటే చాలా మంది స్నానం చేయలేదు గదా! ఇక్కడ స్నానం చేయనీకి గూడా ఉంది. అక్కడే కుళాయిలుంటాయి. ఆ కుళాయి కాడనే స్నానం చేస్తుండ్రు చాలా మంది. బాత్రూమ్ ఫెసిలిటీ గూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పెరుగన్నం గూడా అలా పెట్టారు. అలాగే పుచ్చకాయ అదే వాటర్ మిలన్ ఫెసిలిటీ గూడా ఉంది. మనం ఏమన్నా టిఫిన్స్ తినాలి అన్నా, రెస్ట్ తీసుకోవాలన్నా మొత్తం ఫెసిలిటీ అయితే ఇక్కడ పైన అవైలబిలిటీ ఉంది. పక్కా మీరు ఒకవేళ ఇక్కడికొచ్చి స్టే చేయాలి. కొంసేపు 1 అవర్, 2 అవర్ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి ఎంతమంది జనాలైతే ఉన్నారో. ఇంతమంది జనాలలో ఈ వీడియో తీయడం అంటే చాలా గ్రేట్. నేను గ్రేట్ అని నా ఫీలింగ్. మీకు గూడా గ్రేట్ అనిపిస్తే పక్కా ఇలా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.